హలో ఆల్, మై నేమ్ ఇస్ ప్రకాష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ. సో ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దాం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన విశ్వక్ సేన్ గారి గామి మూవీ రివ్యూ గురించి. సో ఈ మూవీ నేను ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి చాలా రోజులు అవుతుంది అండ్ రిలీజ్ అయినప్పుడు నేను చాలా రివ్యూవర్స్ వీడియోస్ చెక్ చేశాను. కొంతమంది ఏమో స్లో స్క్రీన్ ప్లే అన్నారు, కొంతమంది ఏమో స్క్రీన్ ప్లేలో కట్స్ ఎక్కువైపోయి అన్నారు, కొంతమంది ఏమో స్టోరీకి కనెక్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ కట్ వచ్చి వేరే స్టోరీ పడిపోతుంది, కొంతమంది ఏమో అలా మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదన్నారు, కొంతమంది అయితే అసలు కన్సిడరే చేయలేదు, కొంతమంది అయితే విజువల్ స్పెక్టాక్యులర్ ఎక్స్ట్రాడినరీ అన్నారు. సో నేను మీ అందరిలాగే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను మూవీ ఎలా ఉండబోతుంది అనేది. బట్ నేను షైతాన్ చూశాను. సో ఈ మూవీ లేట్ అయింది. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ముందుగా ఈ మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాడినరీ సూపర్బ్ మూవీ. ఈ మూవీని మీరు థియేటర్లో మిస్ అవ్వకండి, ఆ ఫీల్ ఉంటుంది. అండ్ బిగ్గెస్ట్ టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చేసేసి విజువల్స్ ఎంత బాగా తీశారంటే ఒక్కొక్క ఫ్రేమ్ ఆ వైట్ షార్ట్స్ చూస్తున్నప్పుడు మెంటల్ వచ్చేస్తుంది, అంత మంచి విజువల్స్ ఉన్నాయి. అండ్ స్క్రీన్ ప్లే గురించి కూడా చాలామంది చెప్తున్నారు అటు ఇటు ఉంది అని చెప్పి. బట్ ఈ పాయింట్ని అండ్ ఆ క్లైమాక్స్కి ప్లాన్ చేసుకొని ఇంతకంటే బెటర్ స్క్రీన్ ప్లే రాయలేరేమో అనిపించింది. ఏమైనా చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బట్ సినిమాలో ఆ కట్స్ వస్తున్నప్పుడు కానీ ఆ ప్రతి కట్కి ఒక మీనింగ్ ఉంటుంది. మనం ప్రతి ఫ్రేమ్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ పాప చూసుకున్న, CT333 క్యారెక్టర్ చూసుకున్న, శంకర్ క్యారెక్టర్ చూసుకున్న, ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అండ్ ఆ మీనింగ్ మనం తెలుసుకోవాలంటే క్లైమాక్స్ వరకు ఆగాలి. చాలామంది ఆడియన్స్కి పేషెన్స్ లేదా అనిపించింది. ఈరోజు నేను థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా ఏం చెప్తున్నారు అని కొంతమంది అరుస్తున్నారు, కొంతమంది అసలు ఆడియన్స్ ఓపిక లేకుండా అయిపోయింది బేసిక్గా. సో ఆ లాస్ట్ వరకు వెయిట్ చేసినప్పుడు ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్, ఆ థ్రిల్ ఉంటుంది. ఈవెన్ విశ్వక్ సేన్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఆ క్లైమాక్స్ ఆ డాట్స్ కనెక్ట్ చేసే విధానంకి ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారని చెప్పి. యాజ్ ఇట్ ఈస్ నేను థియేటర్లో చూసినప్పుడు క్లైమాక్స్ ఎట్లా ఎండ్ చేస్తారు ఈ క్యారెక్టర్స్ని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ ఎక్కడ ఒక క్లారిటీ రాదు ఒక్కొక్క క్యారెక్టర్ ఏమవుతుంది అనే దాని గురించి. బట్ ఒక్కొక్క క్యారెక్టర్ ట్రావెల్ చేసే విధానం, లాస్ట్ క్లైమాక్స్కి లింక్ చేసిన విధానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఆ ఒక్క పాయింట్ కోసమైనా థియేటర్కి వెళ్ళి మూవీ చూడొచ్చు. ఇవన్నీ కాకుండా బీజిఎం చాలా బాగుంటుంది, ఒక శివుడి సాంగ్ వస్తుంది, అది చాలా బాగుంటుంది, అప్పుడైతే గూస్ బంప్స్ ఉంటాయి. అండ్ విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ విశ్వక్ సేన్ గారు కాకుండా చాందిని చౌదరి గారికి కూడా మంచి రోల్ దొరికింది. అండ్ ఆవిడ కూడా ఆమెకు దొరికిన రోల్లో చాలా బాగా చేశారు. అభిజ్ఞ గారు కూడా సూపర్గా చేశారు. ఆవిడ క్యారెక్టర్లో కూడా ఒక పెయిన్ ఉంటుంది, ఒక డెప్త్ ఉంటుంది, దాన్ని ఆన్ స్క్రీన్ చాలా బాగా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. ఇంటర్మిషన్ కూడా బాగానే ఉంటుంది, కొంచెం అంత హై ఎలివేషన్ అయితే రాదు, బట్ ఇట్స్ గుడ్. చూసిన దాని ప్రకారం మనకి చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతాయని చెప్పారు చాలామంది. బట్ మనం ఎన్నో లాజిక్ లేని మూవీస్ని మన తెలుగులో హిట్ అయ్యాయి. బట్ ఇక్కడ లాజిక్ లేదు అని కాదు, బట్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. మనం ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చిన అది మనకి కొంచెం కరెక్ట్గా అనిపించదు. మన ఆడియన్స్కే వదిలేయాలి, ఎట్లా వెళ్ళారు అట్లా వెళ్ళారు అంటే. సో అక్కడికి వెళ్ళాలి, అది అతని గోల్ రీచ్ అయ్యాడా లేదా అన్నది పాయింట్. బట్ వెరీ వెల్ ప్రెజెంటెడ్, వెరీ వెల్ క్రాఫ్టెడ్. ఇదే మూవీ వేరే ఇండస్ట్రీ నుంచి వస్తే మాత్రం నెత్తి మీద పెట్టుకొని చూసేస్తారు. అట్లాంటిది మన ఇండస్ట్రీ నుంచి కరెక్ట్ అప్రిసియేషన్ రావట్లేదేమో ఈ గామి మూవీకి అనిపిస్తుంది. సో వీలైతే నియరెస్ట్ థియేటర్లో చెక్అవుట్ చేయండి. నాకైతే మళ్ళీ చెప్తున్నా, క్లైమాక్స్ని కనెక్ట్ చేసిన పాయింట్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. టెక్నికల్ ఆస్పెక్ట్స్ చాలా బాగున్నాయి. అండ్ క్రౌడ్ ఫండెడ్ మూవీ, దానికి రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆ స్నోలో తీసిన విజువల్స్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. అండ్ విశ్వక్ సేన్ గారి పర్ఫార్మెన్స్, మనం చాలా మూవీస్ చూసాం ఆయనవి, ప్రతి మూవీలో ఒక డిఫరెంట్ రోల్ ఉంటుంది. బట్ ఈ మూవీలో రోల్కి చాలా పెయిన్ ఉంటుంది, చాలా లోపల తనకి జరుగుతూ ఉంటుంది ఏదో ఒకటి. సో ఆ జరిగేదానికి, ఆ తప్పనికి ఆన్సర్స్ తెలియవు. ఒక పక్కన తన లైఫ్, తన ఫీల్ అవుతున్న హ్యూమన్ టచ్ని అందుకోవడానికి తను చేసే జర్నీ కానీ చాలా బాగా కనెక్ట్ అవుతాం దానికి. అండ్ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్, క్లైమాక్స్ లింక్ అయి ఉంటుంది. సో ఆ క్లైమాక్స్ వరకు కూర్చొని స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేయగలిగే పేషెన్స్ ఉంటే మీకు ఆ బ్యూటీ తెలుస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ గామి. అండ్ గైస్ కొంచెం చూడండి, నేను చాలా మూవీస్ రివ్యూస్ ఇస్తున్నా, అట్లీస్ట్ 100 వ్యూస్ కూడా కొన్ని రావట్లేదు. అండ్ ఐ నో గామికి కూడా ఎన్ని వ్యూస్ వస్తే రాదు, నాకు సంబంధం లేదు. బట్ స్టిల్ అది చూసే 50-100 మందికైనా నా రివ్యూ నచ్చితే దట్స్ ఆల్, ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. సో చూడండి,
చూసి డూ లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరింత ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.